వెల్కమ్ బ్యాక్. అన్నా క్యాంటీన్లను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అన్నా క్యాంటీన్లలో డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పొంగూరు నారాయణ. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అమరావతి రాజధాని పైన మరొకసారి కాన్సన్ట్రేషన్ పెట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం మీరు బాధ్యతలు తీసుకునే ముందు ఏం గమనించారు? నేను ఈరోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానండి. ఇప్పుడే అధికారులతో అన్నా క్యాంటీన్స్ మీద రివ్యూ జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాలు అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది. దాన్ని వీలైనంత తొందరలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు మొత్తంతో డిస్కస్ చేశాం. ఆ రోజు ఇస్కాన్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ సప్లై చేశారు. వాళ్ళని కూడా పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం యాక్చువల్గా మళ్ళీ వాళ్ళందరితో అధికారులతో రివ్యూ ఉంది. రివ్యూ అయిన తర్వాత ఒక డేట్ అంటే వీలైనంత తొందరలో చేయాలని అనే విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అంటే గతంలో ఏదైతే బిల్డింగ్స్ కట్టామో ఆ బిల్డింగ్స్ అన్నిటినీ రకరకాల వాటికి అంటే కొన్ని వచ్చి స్టోర్స్ గాను, కొన్ని వచ్చి సచివాలయాలు గాను ఇలా వాడారు. ఇవన్నీ గవర్నమెంట్వే. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వీటిని మళ్ళీ తీసుకోవాలా, ఆ పని స్టార్ట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు యాక్చువల్గా ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా దాంట్లో ఉన్న డైనింగ్ టేబుల్స్ అన్నీ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ డైనింగ్ టేబుల్స్ అన్నిటి కూడా చేయించాలి. దానికి మళ్ళీ టెండర్, గవర్నమెంట్లో టెండర్ అనే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అవన్నీ టైం బౌండ్లు తయారు చేయండి. మధ్యాహ్నం నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ఇది అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వారితో డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ ప్రకారం మిగతా వర్క్స్ అన్ని చేసి ఇమ్మీడియట్గా వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా 85% కంప్లీట్ అయినవన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను? సిఆర్డీఏకి సంబంధించి రివ్యూ రేపు మార్నింగ్ చేస్తానని అధికారులు చెప్పారండి. రేపు మార్నింగ్ యాక్చువల్గా దాని మీద రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే అమరావతి రాజధాని కోసంగా 217 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ డిజైన్ చేశాం. 48 కోట్లతో 48,000 కోట్లతో ఆ రోజు టెండర్లు ఇచ్చాం. 2014 నుంచి 19 దాకా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం. కొంత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అన్నీ చేసాం. అధికారులకి, తర్వాత ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్సీస్కి బిల్డింగ్స్ కూడా 90% కంప్లీట్ చేసాం. అయితే వీటిలో చాలా వరకు అంటే కొన్ని థెఫ్ట్ జరిగినాయి అన్నారు. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయాల్సింది. ఫస్ట్ వాటికి సంబంధించి పూర్తిగా కమిటీ వేసి ఎస్టిమేషన్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం, ఉన్న కాంట్రాక్టర్ని లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇవ్వటం అనేది అధికారులతో కూర్చొని మాట్లాడి డిసైడ్ చేసి వాటిని కూడా వేగవంతంగా తీసుకుపోవడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి సార్, మీరు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు మున్సిపల్ శాఖలో అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే వీళ్ళు చేసింది చెత్త పని అని ఒకటి తీసుకొచ్చారని నాకు తెలిసి తప్పితే ఏం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మున్సిపాలిటీ అంటే ఒక మున్సిపాలిటీలో ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంటంటే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 3 ఫస్ట్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. వాటితోటి తర్వాత నెక్స్ట్ పార్కులని, స్కూల్స్ అని రకరకాలుగా ఒక మున్సిపల్ శాఖ ఏదైతే చేయాలో అవన్నిటిని యాక్చువల్గా టేకప్ చేసి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే చెత్త పన్నేసి అంతా చెత్త చేశారు. ఈరోజు ఆ మొత్తం స్టడీ చేయాలా, దానికి అధికారులతో కూర్చొని స్టడీ చేసి మళ్ళీ ఎలా చేయాలని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ప్రస్తుతం అన్నా క్యాంటీన్స్ పైన రివ్యూ చేశానని, అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించి అలాగే సిఆర్డీకి సంబంధించినటువంటి రివ్యూ రేపు చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం అన్నా క్యాంటీన్స్కి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అన్నా క్యాంటీన్స్ని తిరిగి బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి కృషి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చెత్త పన్ను వసూలు చేయడం తప్ప రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో జరిగిన అభివృద్ధి గత 5 ఏళ్లలో ఏమీ లేదని, తిరిగి మొదటి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, సెక్రటరీ.